వచ్చి 1,07,50,000 1,07,50,000 రూపాయలు ఈ ఎండోమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ వచ్చి ఇక్కడ చూడండి 1,07,50,000. దాంట్లో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 21,50,000 రూపీస్ మీరు కడితే రిమైనింగ్ 86 lakhs మీరు మేము శాంక్షన్ చేస్తామంటే ఇమ్మీడియట్ 1 month టైం ఇస్తే 21 daysలో మా దాయాదులంతా కలిపి 10,000 పే చేసి ఇది అందరూ చందాల రూపంగా వేసి అందరూ పే చేయడం జరిగింది. 1 monthలో పే చేయడం, 12 daysలో పే చేయడం, ఇమీడియట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత శాంక్షన్ కాపీ కూడా వచ్చింది. ఎండోమెంట్ డబ్బులు ఈవో గారు అంతా ఉంటే శాంక్షన్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ రావడం, పాత టెంపుల్ కొట్టేయడం, ఆ తర్వాత ఈ జయచంద్ర రెడ్డి ఎలక్షన్ అయిన తర్వాత ఈ టెంపుల్ వర్క్ నిలిపివేసినాడు 2 months. ఈ టెంపుల్ వర్క్ చేయకూడదు. ఎందుకంటే మా దాయాదులంతా వెళ్ళి అతని ఇంటి దగ్గరికి పోయి, ఇంటికి ఒక మనిషి పోయి రిక్వెస్ట్ చేయాలంట. అప్పుడు మేము పోకుండా పోయేసరికి ఇమీడియట్ ఈవో గారికి అంతా టెంపుల్ ఆఫీసర్లకు అంతా ఫోన్ చేసి ఇమీడియట్ నా దగ్గరికి రాలేదు, శాంక్షన్ స్టాప్ చేయండి అన్నారు. వర్క్ అయితే అయింది, ప్రతిష్ట అయింది. ఆ టెంపుల్ వర్క్ మేము పిలవలేదని, మేము పిలిచేదానికి నేను ఈవో గారికి ఫస్ట్ చెప్పినాను, సార్ మేము ఈ ఎండోమెంట్ సైడ్ నుంచి మీరు ఇన్విటేషన్ కార్డు కొట్టండి అఫిషియల్గా, మేము దాయాదుల సైడ్ నుంచి ఎవరి పేర్లు వేయమో ఇదే అన్ని పార్టీలో ఉన్నారు అని చెప్పినాను. ఆ తర్వాత వచ్చి ఇమీడియట్ ఈవో గారికి ప్రెజర్ 3వ తారీఖు ఇది వాళ్ళ పాంప్లెట్, ఇది మా పాంప్లెట్, ఎవరి పేర్లు లేవు, ఎవరి పేర్లు కానీ లేవు. చూడండి, ఇది మన జయచంద్రారెడ్డి గారు ప్రెజెంట్ చేసి ఈ పాంప్లెట్, దీంట్లో ఇన్విటేషన్ కార్డ్, ఇది ఎండోమెంట్ ఆఫీసర్స్. ఈ ఇన్విటేషన్ కార్డులో చూడండి లాస్ట్లో ముండ్రాజు అని కూడా ఉంది, ఇది డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఇన్విటేషన్ కార్డ్ అయితే జయచంద్రారెడ్డికి పోయింది. దీంట్లో ప్రోటోకాల్ అంటున్నారు కదా, మా సర్పంచ్ పేరు ఎంపీటీసీ పేరు కూడా లేదు. సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు, అసలు లేదు. చూడండి, ఇన్విటేషన్ నాకు అందనే లేదు. ఈ దొంగచాటుగా చేసినారు, దొంగగా వచ్చినారు. దొంగలు కాదు, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దొరలేకట్టి వచ్చినారు. ఇదే నేను చెప్తున్నా, తొత్తులు అంటున్నావు. ఎందుకు తొత్తులు? మా చిన్నమాచిరెడ్డి గారిపల్లి మారుమూల ప్రాంతం అంటున్నావు. మారుమూల ప్రాంతం కాదు, మా చిన్నమాచిరెడ్డి గారిపల్లికి ఒక రోడ్డు శాంక్షన్ చేసింటే పెద్దిరెడ్డి గారి టెంపుల్ ఉందని ఇంకొక రోడ్డు 500 meters ఎక్స్ట్రా చేయించినారు. టెంపుల్ శాంక్షన్ ఇంటికి కుళాయి వేయించినారు, 3 బోర్లు వేయించినారు. ఒక్క పల్లికి, గ్రామానికి కాదు, గ్రామం మొత్తం తిరుగుదురా చూపిస్తాను డెవలప్మెంట్ ఏమో. నీ ఊర్లో నువ్వు చేసినావా డెవలప్మెంట్? నా ఊర్లో నేను చూపిస్తారా? నీ ఊర్లో ఎంత మెజారిటీ వచ్చింది నీకు? నా దీంట్లో చూపిస్తారా? నువ్వు మమ్మల్ని తొత్తులు అంటావా? తొత్తులు ఎందుకైనా నీకు తెలుసు మా గురించి. కన్నెమడుగు దాయాదులు అంటే ఏమి? దాయాదుల్ని ఇంగిత జ్ఞానం లేదంటావా? మా దాయాదులు 80 ఏళ్ళు 70 ఏళ్ళు వయసున్న ఫస్ట్ మర్యాద ఇవ్వడం నేర్చుకో. అదే మా దాయాదుల్లో మొన్న రాష్ట్రపతి మెడల్ కూడా తీసుకునింది తెలుసా నీకు? CIMCAలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి. ఇక్కడే చూడండి, రఘునాథ్ రెడ్డి కూతురు. మీ సీఎం గారే విజయవాడకు పిలిపించి సన్మానించినారు. దాయాదుల గురించి మా పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు మా దాయాదుల్లో. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? చూడండి ఫోటో, రాష్ట్రపతి సర్టిఫికేట్ గోల్డ్ మెడల్ కూడా తీసుకునింది తెలుసా నీకు? నువ్వు ఎప్పుడన్నా వచ్చినావా వాళ్ళ ఇంటికి? వచ్చినావా జయచంద్రారెడ్డి? అది చిన్నమాజిరెడ్డి గారి పల్లి గురించి. అదే చిన్నమాజిరెడ్డి గారి పల్లికి నువ్వు రాలేదా? నీ బిజినెస్ ఫైల్స్ ఎత్తుకోవచ్చు అదే దేవుని దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకోలేదా జయచంద్రారెడ్డి? వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చి అదే టెంపుల్ ఈరోజు ఎట్లా నిలుపుతావు నువ్వు? నిలిపి శాంక్షన్ అయింటే నిన్ను పిలవలేదు. నిన్ను పిలవడానికి నీ పార్టీలో ఉన్నారప్ప, వాళ్ళ కార్డులు ఇచ్చినాం, పిలవమని చెప్పినాం, ఈవో గారికి చెప్పినాం. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది, రికార్డు పరంగా ఉన్నా నేను. నీకు ఎన్ని డౌట్స్ రా, డెబిట్గా రా, కూర్చుందాం ఇద్దరు. నువ్వు ఒక సైడు, నేను సింగిల్గా కూర్చుందాం ఇద్దరు. నువ్వు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా. దమ్ముంటే రా, నువ్వు చెప్పిన ప్లేస్ అయినా సరే రా. ఎక్కడ గొడవలు జరిగిండేది? నువ్వు రా, గ్రామంలోకి కాదు, మండలం కాన్స్టిట్యున్సీలో 300 కార్లతో పెద్దిరెడ్డి గారు వచ్చిండేది. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావో తెలియదు జయచంద్రారెడ్డి. ఫస్ట్ మా దాయాదుల గురించి కానీ మా దేవుని గురించి కానీ మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏదంటే అది మాట్లాడద్దు. నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడతావు. ఏం ప్రోటోకాల్? నీకుందా ప్రోటోకాల్? నువ్వు వార్డ్ నెంబరా? దేనికి వార్డ్ నెంబర్? ఈవోకి ఫోన్ చేసావంట, అయ్యా నా బాబు వాళ్ళకి చెప్పండి నా పేరు ఇవ్వండి, లేకపోతే వాళ్ళని పిలవమని చెప్పండి, లేదంటే మీరన్నా కొట్టేనరా నాయన నా పాంప్లెట్ నా పేరు వేసుకొని, నాకు బాగా అవమానంగా ఉంది అని చెప్పినావు. సిగ్గుగా లేదా నీకు? ఇంకా ప్రెస్ మీట్ పెడతావా? అంత గొప్ప కార్ని పోనీ. పాత మొలకల చెరువు ఉంది, మొలకల చెరువులో గుర్తుందా నీకు? పాత మొలకల చెరువు ఉంది,
ఆ ఊర్లో బజార్ మెయిన్ సర్కిల్ పెట్టి నిలబడుకో. ఎమ్మెల్యే గారు 2019లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నువ్వు స్పీడ్ బాక్స్ ఇచ్చి బ్రతిమాలను, అప్పుడు రాజకీయాల్లో లేవు, నువ్వు బ్రతిమాలను రోజులు లేవా? శివాలు దేవస్థానాల గురించి, దేవస్థానాలు కొట్టేస్తాడారు అంటాడావు. ఎక్కడ కొట్టారు? మల్లాయకొండ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసినారు, వీరభద్ర స్వామి టెంపుల్ చేసినారు. మీ ఊర్లో శివాలయం చేసినారు. దమ్ముందా? చూడు, చూసినావో లేదో అదన్నా నువ్వేమని చెప్పావు ఆ రోజు? డెవలప్ చేయండి రిక్వెస్ట్ చేసినావు. అదే రిక్వెస్ట్ తో ఈ రోజు పాత టెంపుల్ తీసేసి కొత్త టెంపుల్ నిర్మించి అది ఇంకా పూజలు చేయాల నువ్వు. మా టెంపుల్ పైన 1.5 సంవత్సరం ముందే నీ టెంపుల్ కంప్లీట్ అయింది మీ ఊర్లో. అది ఫస్ట్ ప్రతిష్ఠ చేయడం నేర్చుకో ఫస్ట్. జయచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కమిటీ పెద్దలకు సిగ్గు లేదనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఈ కమిటీలో దేవర పెద్దని, పిన పెద్దని, కావుడి భక్తుడు దేవర బండి నడిపే వాళ్ళు, తర్వాత పూజారి అనే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ కమిటీలు కానీ ఏమీ లేవు. ఫస్ట్ జయచంద్రారెడ్డి గారు అది తెలుసుకోవాలి. ఆ దేవస్థానానికి ఏంటుంది, దానికి ప్రాచుర్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. దీన్ని స్థాపించింది వచ్చేసి శ్రీ రామన్న శ్రీ జానన్న అని 350 సంవత్సరాల క్రితం స్థాపించారు మా పూర్వీకులు, ఫోర్ ఫాదర్స్ అంటారు వాళ్ళని. ఇది వచ్చేసి వీళ్ళు మాత్రమే ఉన్నారు. కాకపోతే దీనికి కమిటీలు ఏమి లేవు. మేము ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి దాయాదులు మొత్తం మండలాలే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఉంటారు. ఇది ఒక గ్రామానికి సంబంధించిన టెంపుల్ కాదు. ఇది ఒక కులానికి, ఒక గోత్రానికి సంబంధించింది. ఈ గోత్రం వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల పుట్టినెంటుకలు తీసుకోవడానికి పూర్వీకులు ఇచ్చిన ఈ మా ఆస్తి ఇది, ఈ దేవస్థానం. దానికి కొన్ని కారణాల వల్ల ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మిగతా వర్క్ అంతా మేము చూసుకుంటాం, ముందుండి బాధ్యతలు నిర్వహిస్తాము. తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి 1,07,50,000 శాంక్షన్ చేయగా 21,50,000 వచ్చేసి దాయాదులు 21 రోజుల్లో మనం డిపాజిట్ చేయడం జరిగింది. ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరిగింది. 86 లక్షల కాంట్రిబ్యూషన్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేసి వర్క్ పూర్తి చేసిన తర్వాత మేము ఎండోమెంట్ వాళ్ళని అప్రోచ్ అయినాం. టెంపుల్ పూర్తి అయింది, మళ్ళీ ఎట్లా ఇప్పుడు విగ్రహ శంకుస్థాపన గురించి అడిగితే ఎండోమెంట్ ఈఓను వాళ్ళు వచ్చారు మీటింగ్కి. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, దాయాదులు. ఎందుకంటే 300-400 ఫ్యామిలీలు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలలో ఉన్నారు. వాళ్ళంతా వచ్చేసి కొంతమంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళ దగ్గర ఫండ్ లేనందువల్ల మేము మాట్లాడుకొని చర్చించుకొని దీనికి అప్రాక్సిమేట్లీ 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి ఈ 10 లక్షలు ఒకే ఫ్యామిలీ పెట్టి చేయించగలిగే కెపాసిటీ ఉన్నా కూడా దాన్ని అలా చేయలేదు మేము. ఎందుకంటే దేవుని వర్క్ కాబట్టి ప్రతి ఒక్కరూ రూపాయి అయినా చందా రూపంలో వేయాలని చెప్పేసి ఒక్క ఫ్యామిలీకి 4,000 రూపీస్ కాంట్రిబ్యూషన్ చొప్పున తీసుకొని 10 లక్షలు కలెక్షన్ చేసుకొని అందరం కలిసికట్టుగా చేసినాము. మాట్లాడే జయచంద్రారెడ్డి గారు, నేను కూడా 1980 నుండి తెలుగుదేశం కార్యకర్తనే. ఈరోజు నీలాంటి నాయకుడు వల్ల నేను కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిపోయినాం లాస్ట్ ఇయర్. నీలాంటి నాయకుడు ఉండబట్టే దరిద్రం పట్టింది తమ్మలపల్లి నియోజకవర్గానికి. నీ వల్ల కేవలం ఏం సాధించినావు నువ్వు? నీ అభివృద్ధి ఏం చూపించండి. మా కన్నిముడుగు 14 యాప్టేషన్తో తిరిగినావా నువ్వు? అన్ని పనులు తెలిసిన నీకు? మా కన్నిముడు దయాల గురించి తెలిసిన నీకు? వాళ్ళ పవర్ ఏమిటో తెలిసినా?